కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏడు వరకు అసలు గురుకుల కాన్సెప్ట్ ప్రారంభించింది పివి నరసింహరావు గారు. గురుకులాల కాన్సెప్ట్ తెచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు పాత ఆయన కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ మహేందర్ రెడ్డి గారు కావచ్చు, బుర్ర వెంకటేశ్వర గారు కావచ్చు, ఇవాళ మన ఆర్థిక శాఖకు సంబంధించి వచ్చినటువంటి ఒక ప్రొడక్ట్ రామకృష్ణారావు గారు. అందరం గవర్నమెంట్ పాఠశాల అధ్యక్ష, మీకు ఏం తెలుస్తుంది? కడుపు వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో చదవలే, మీరు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్కి సంబంధించి చదవలే, మంత్రి ఎవరున్నారు హాస్టల్కి సంబంధించి ఇప్పుడు ఏమట ఎవరిచ్చి నుంచి దాఖలాలు అవటమట. ఈ పేపర్ కనీసం మీకు పంపిస్తే అధ్యక్ష ఒక్కొక్కటి చెప్పదలుచుకుంటే గంట సేపు చెప్పగలుగుతాం. ఇవాళ మీరు ఒక సొంత భవనం కట్టకుండా, ఒక రూపాయి మెచ్చార్జీలు పెంచకుండా, ఒక రూపాయి వాళ్ళకి ఇయ్యనటువంటి పరిస్థితులు ఉంటే క్వాలిటీ లేని ఫుడ్ మేము ఇవాళ నేమ్స్ లాంటి హాస్పిటల్ నుంచి డైటీషియన్ల దగ్గర సలహా తీసుకొని ఆఫీసర్లంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేరు కాదు, నలుగురు కూర్చొని ఒక మెనూ తయారు చేయాలని రాష్ట్రం మొత్తం ఒక మెనూ ఇచ్చి వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా చేసినాం. గుడ్డ 5 రూపాయలు ఉంటే 3 రూపాయలకు మీరు టెండర్ ఇస్తారు. ఓ పద్ధతి లేదు, సప్లై ఏమవుతుందో తెలియదు. ఇవాళ మీరు బట్ట కాల్చి మీద వారేసి విద్యార్థుల పేరు రాజకీయం చేస్తారు. మా ప్రభుత్వాలు అడిగింది, మీరు ఎప్పుడైనా మీ పార్టీ తరఫున సంబంధిత శాఖ మంత్రిగా ప్రభుత్వానికి ఈ అంశాలను సరిచేయండి, మేము చేయంగా కొన్ని మిగిలినాయి అని ఎప్పుడన్నా సూచన చేశారు అధ్యక్ష? రాజకీయం చేద్దంటారు, వారు రాజకీయం చేసుకుంటూ దీని వెనుక కుట్రకోణంగా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కూడా శాసనమండలి చర్చ జరిగింది. కొంతమంది గతంలో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఇలా సంస్థకు చెడ్డ పేరు చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కుట్ర జరుగుతోంది అనేటువంటి అంశాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నారు? రాజకీయం కాదనుకుంటేనే అసలు ఏం చదువుకునే అవకాశమే లేదు. గతంలో చదువుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, చదువుకు సంబంధించినటువంటి విద్యా హక్కు చట్టం అనేక రకాలుగా ఈ రోజు మేము దేశంలో 100 మంది సీఓలు ఉన్నారంటే ఆనాటి నెహ్రూ గారి ఆలోచనకు అనుగుణంగా ఇన్ని విద్యాలయాలు ఏర్పాటు చేస్తే మీరేం చేశారు చెప్పండి? ఊరికైనా మాటలు ఒక వైస్ ఛాన్సలర్ లేదే, ఒక టీచర్ రిక్రూట్మెంట్ చేయలేకపోయారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. దయచేసి వాస్తవాలను మాట్లాడమండి, సద్విమర్శ చేయమండి, ప్రభుత్వం సలహా చెప్పమండి తీసుకుంటాం, కానీ రాజకీయంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోమనే మాట మనం చేస్తాం.